ఇప్పుడు కోర్టు ఎందుకు పెట్టారండి? కోర్టు ఎందుకు పెట్టారు? ప్రజలకి ఆదుకోవాలని చెప్పారు. మీకు పదవి ఎందుకు ఎక్కించారు? అందరినీ కాపాడాలని ఎక్కించారు కదా. హైకోర్టు మాట మీద మీరు నిలబడలేదు, ప్రజల మాట మీద మీరేం నిలబడతారు? మీకు అసెంబ్లీలు ఎందుకండి అసలు? మీకు అసలు అసెంబ్లీ ఎందుకు? హైకోర్టు ఎందుకు? మీరే రాజులు, మీరే మంత్రులు, మీరే అన్ని, మీకే అన్ని రూల్స్ ఉన్నాయా? ప్రజలకి లేవాలి రూల్స్. చాలా మంది ఇక్కడికి వచ్చిర్రు. ఈ రోజు అసెంబ్లీలో ఎవరు కూడా మీ సమస్య మీద మాట్లాడతలే, ఏం చెప్పాలి? ఎవరు మాట్లాడలేదు సార్. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరెవరు అమ్ముడు పోతున్నారో భగవంతుడు తెలుసు. మీరు అందరు పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నా అంటున్నారు కదా. మీ అందరు అన్ని పార్టీలకి మీకు దయచేసి నమస్కరించి చెప్తున్నాము. అందరు మాకు 1895 మనిషికి జనానికి అందరికి అక్కడ వచ్చి భూదాన భూమి మాకు ఇవ్వమనండి. మీ అప్పుడు అందరు కలిసి ఏం చేస్తామో మా సంతోషానికి మీకు ఏం చేస్తామో మీకే అర్థం కాదు. ఇట్లా మనుషుల్ని మోసం చేయటం కాదు. తలా ఒకసారి వచ్చి తలా ఒక మాట మాట్లాడి అట్లా మోసం చేయటం కాదు. మా వాళ్ళు బయటికి రావాలి. మా వాళ్ళు ఏం చేశారండి? అందరికి ఇచ్చారు. కులమత భేదాలు లేకుండా అందరికి ఇచ్చారు. మధ్యలో ఉండే కొంతమందితో మాట్లాడిపించి వాళ్ళకి డబ్బులు వసూలు చేసిన వాళ్ళు మా పేరు మీద అంత మోసం సార్. ఇప్పుడు నేనే చెప్తున్నాను సార్, ఇప్పుడు మాకు నీళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు కులమత భేదాలు లేకుండా అందరికి జనానందరికి 100 గజాల స్థలం ఇస్తున్నాను, పేదలకు ఇస్తున్నాను పిలిపించారు అక్కడికి. మరి అక్కడ నీళ్ళు మీరు ఇస్తే మాకు ఆ ఇబ్బంది ఎందుకు? మేము ఎందుకు వేసుకుంటాం? అసలు మీరు దిగరాదండి. మేము కమిటీ నెంబర్ అందరూ కూడగొట్టి ఒక కమిటీ నెంబర్ మాట్లాడుకొని తలా ఇంత వేసుకొని మేము తెచ్చుకున్నాం. పోలు మీరు కళ్ళు దొబ్బాయా? మీరు కూలగొట్టినప్పుడు పోలు అవపడలేదు అక్కడ. మీ పోలు మేము తలా ఇంత 10 పెట్టి అంతలా ఇంత వేసుకొని మేము పోలు వేపించుకున్నాం. మీరు వేపించుకున్నాం, మేము ఎందుకు ఎట్లా బాధపడతాం? అసలు ఎవరు ఇచ్చారండి హక్కు? అసలు మీకు కూలగడతానికి నోటీస్ చేయకుండా కూలగడతానికి ఎవరికి ఇచ్చారు హక్కు? ప్రజాపాలన ఇదా ప్రజాపాలన? మనుషులు పడుకుని చూసి వచ్చి మనుషుల మీద గద్దలకు వచ్చి పడుకోవడం అది ప్రజాపాలన? అది దానికి ప్రజాపాలన అనరు. మీరు దిగిరండి, మీరు న్యాయం చేస్తుంటారు. ఇప్పుడు రేషన్ కార్డు అందరికి ఇచ్చినట్టు ఇస్తుండ్రు. నా ఒక వెహికల్స్ ఉంటే మాత్రం అది క్యాన్సల్. ఏంది అది? అంటే మీకే కార్లు ఉండాలా? మీరే కబ్జా చేయాలా? మీరే అన్ని దోచుకోవచ్చు. మరి మీరు దోచుకుంది ఎవరు తీయాలండి? మీరు దోచుకుంది ఎవరు తీయాలా? ఇప్పుడు మాకు కాపాడతానికి వచ్చిన రఘు వాళ్ళందరి మీద వాళ్ళకి సమాధానం రఘు కూడా మీ అందరు కలిసి మనిషికి తల వేసి 15 లక్షలు ఇచ్చారంట. రఘు అన్న ఏమన్నాడు? రఘు ఏమన్నాడు? దమ్ముంటే ఓపీడీఆర్ తరఫున ఒక 10 రూపాయలు టీ దాకిచ్చి మీరు రుచిపియాడు. ఆ రుచిపియాడు మరి ఆయనకి సమాధానం చెప్పండి. మరి టీ కూడా టీ దాగిచ్చినట్టు 10 రూపాయలు టీ దాగిచ్చినట్టు మీరు రుచిపియాడు అన్నాడు. దానికి సమాధానం చెప్పండి. మరి మీకు చెప్పడం చేత కాదు, చేయడం చేత కాదు, చేసేళ్ళకి వంకలు పెడతారు. ఇది ఎక్కడ దాకా న్యాయం? జైల్లో పెడతారు. ఇప్పుడు వచ్చి మా బాధలు అర్థం చేసుకుంటారా అని ఆదుకుంటే జనం వచ్చారా అని మేమందరం వస్తే వాళ్ళందరినీ తీసుకుని లోపలేస్తారు. ఇంకా మీ లోపలేసే పనిలా మీది? మీకు మీ లోపలేసే